సిద్దిపేట జిల్లా దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గంలో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాలకు ప్రజ్ఞాపూర్లో ఊర చెరువు పొంగి పొర్లింది. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారిపై భారీగా వరద ప్రవహిస్తుంది. చెరువును తలపిస్తున్న రోడ్డుతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కుక్ మండలం చేబర్తి గ్రామ సమీపంలో కొండ పోచమ్మ సాగర్ కాల్వకు గండిపడింది. తోగుట మండలం చందాపూర్ గ్రామంలో వర్షాలకు వరద నీరు ఇండ్లలోకి చేరింది. అక్బర్పేట భూంపల్లి మండలం పోతరెడ్డిపేట పెద్ద చెరువు భారీగా మత్తడి ప్రవాహం పెరిగింది. చిన్న నిజాంపేట గ్రామానికి చెందిన 3 రైతులు పొలం వద్దకు వెళ్లి అక్కడే చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మెదక్ నుంచి క్రాంతి ఫోన్లో మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, మనం చూస్తున్నాం వర్షాల నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు చూస్తున్నాం. అలాగే ప్రజలు ఆ వాటల నుంచే నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏంటి పరిస్థితి, ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ? అల్లాడిపోతుంది. కాస్త రాత్రి కొంత సేపు తెరిపివ్వడంతో కాస్త కోలుకుంది, కానీ అదే వర్షాలు కంటిన్యూ అయితే గనక దాదాపుగా సగానికి పైగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సగానికి పైగా చెరువులు తెగే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా చెరువులు, కొన్ని చోట్ల చెరువులు తెగాయి, 10ల సంఖ్యలో చెరువులు తెగాయి. వాగులు మొక్కలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వరద ఉధృతికి జాతీయ రహదారులు సైతం కొట్టుకుని పోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాశ్మీర్ టు కన్యాకుమారి జాతీయ రహదారి 44 దగ్గర దానిపై కూడా వరద రావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఇటు సిద్దిపేట రామాయంపేట మధ్య ఉన్న జాతీయ రహదారి కూడా కొట్టుకుపోవడంతో ఆ రాకపోకలు నిలిచిపోయాయి. మనం ప్రధానంగా చూసినట్లయితే మొత్తం కూడా ఉమ్మడి మెదక్ జిల్లా మొత్తం అల్లాడిపోయింది. చాలా గ్రామాలకి మొత్తం నీట మునిగిపోయాయి. కనీసం అత్యవసర పరిస్థితులు ఉన్న అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేని పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి మెదక్ జిల్లాలో నెలకొని ఉంది. అనేక చోట్ల కాలువలకు కూడా గండి పడింది. గత వర్షాలకి సింగూరు కాలువలకి గండి పడగా ప్రస్తుతం నిన్న జరిగిన వర్షాలకి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ కాలువకి గండి పడింది. దీని తర్వాత మనకి పోచారం ప్రాజెక్టు మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం ప్రాజెక్టు మీద భారీ గండి పడింది. వరద ఉధృతి తీవ్రంగా రావడంతో గండి మించి ప్రవహించిన వరద ప్రవాహం అది చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంటే దాని ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామస్తులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. అయితే కాస్త వర్షం తెలిపివ్వడంతో వరద తగ్గింది. గండి చెరువు మన ప్రాజెక్టు కట్టకబడిన గండి మించి అయితే ఇప్పుడు వరద పోవట్లేదు. ప్రస్తుతం అయితే మొత్తం ఎక్కడ పరిస్థితి అయితే ప్రమాదకరంగానే ఉంది. చాలా గ్రామాలు నీటి ముంపులోనే ఉన్నాయి. 1000 ఎకరాల పంట నష్టం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాని వరద ప్రభావిత ప్రాంతాలను, ముంపు ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. థ్యాంక్ యూ క్రాంతి.